ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బేలా మండలంలోని రంకం గ్రామంలో ఆదివాసీ గిరిజన రైతు కుడుమెత మాధవరావును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసీ రైతు మాట్లాడుతూ తాను పొలం పనులను సైతం పక్కన పెట్టి యూరియా కోసం బేలా మండల కేంద్రానికి వెళ్తే తనపై పోలీసులు దౌర్జన్యం చేశారని ఆదివాసీ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ జోగురామన్నతో తన గోడును వెలబోసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రైతుపై పోలీసులు దౌర్జన్యం చేసిన సంఘటనలో పోలీసుల అత్యుత్సాహం కనిపించిందన్నారు. అలాగే ఈ సంఘటనను వీడియో తీసిన యువకుడిపై పోలీసులు అక్రమ కేసును బనాయించి అతని సెల్ ఫోన్ను సైతం లాక్కున్నారని పేర్కొన్నారు. అక్రమ కేసులకు భయపడలేదని బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. అలాగే ఈ సంఘటనలో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులపై జిల్లా ఎస్పీ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగులు నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని సందర్భంగా దివ్యాంగులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చిందని, అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలలను గడుస్తున్నా ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వము నెరవేర్చలేదని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 5% రిజర్వేషన్ కేటాయించాలని, బ్లాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అలాగే తమ ఇతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని, లేకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా దివ్యాంగులు హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాజాశీషా పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ఎస్టీవీ భవన్లో ట్రస్మా అలాగే యూనిసెఫ్ ఆధ్వర్యంలో పోక్సో చట్టంపై విద్యార్థుల తల్లిదండ్రులకు అలాగే ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు, సిబ్బందికి, టీచర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజాశీషా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ పోక్సో చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, లైంగిక వేధిలపై సమాచారం వస్తే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు అడిషనల్ జడ్జి శివరాం ప్రసాద్, అలాగే పలు శాఖల అధికారులు, ట్రస్మా సంబంధించిన ప్రతినిధులు, యూనిసెఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.